ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఈ పేరు చెప్తే మనకి ఎవరికి అర్థం కాదు. కానీ ఈ పేరులోంచి వచ్చిందే కృష్ణ. ఈ కృష్ణ అనే పదం తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన పేజీని సృష్టించి తన నటనతో ఆంధ్రలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను పొందినటువంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే. 1964 ముందు చిన్న చిన్న పాత్రలు వేస్తూ పలు చిత్రాల్లో ఈయన నటించడం జరిగింది. కానీ 1964లో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో విజయవంతమైన తేనె మనసులు చిత్రంలో ఈయన అద్భుతమైన పాత్ర చేసి సినిమాల్లో నిలదొక్కుకోవడం జరిగింది. దాని తర్వాత ఈయన తీసినటువంటి మూడో చిత్రం గూఢచారి 116 అది ఒక అద్భుతం అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు మన తెలుగు సినీ పరిశ్రమ పౌరాణికం మరియు జానపదం చిత్రాల మీద నిలబడి ఉన్నటువంటి సినిమాను ఒక సాంఘిక చిత్రం గూఢచారి సినిమా వైపు తిప్పిన ఈ సూపర్ స్టార్ కృష్ణ గారు ధైర్యానికి ఎంతైనా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈయన ధైర్యం చేసి తీసిన చిత్రాలు తన కెరియర్ లో ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది. 4 దశాబ్దాలు సాగిన ఈయన జీవిత చరిత్రలో 340 పైచిలుక సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మొప్పించడం జరిగింది. అంతేకాక ఈయన 1970లో ఈయన పద్మాలయ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా ఎన్నో చిత్రాలు ఈయన నిర్మించడం జరిగింది. 1983లో ప్రభుత్వ సహకారంతో సొంత స్టూడియో పద్మాలయ స్టూడియో నిర్మించి ద్వారా ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి తెలుగులోనే కాదు హిందీలో ఇంగ్లీష్ లో కూడా ఈయన సినిమాలు డబ్బింగ్ అవటం మనకెంతో సంతోషకరమైన విషయం అన్నమాట. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను అంటే అప్పటి వరకు ఎవరు యూజ్ చేయనటువంటి సాంకేతికతను కృష్ణ గారు తెలుగులో ఎంతో అద్భుతంగా తీసి మనకి పరిచయం చేయటం జరిగింది. అప్పటి వరకు జేమ్స్ బాండ్ సినిమా అనేది మన తెలుగు సినిమాలో లేదు. గూఢచారి సినిమాను తీసి మనకు ఫస్ట్ గా గూఢచారి 116 చిత్రాన్ని మనకి పరిచయం చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారే అని మనకు తెలుసు. దాని తర్వాత ఈయన తీసినటువంటి మోసగాళ్లకు మోసగాడు కౌబాయ్ చిత్రం అసలు ఇది సినిమా అప్పట్లో కృష్ణ గారికి చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చును భరించి ఈయన ఎక్కడో దారేడారిలో వెళ్ళి ఈ సినిమాను తీయటం జరిగింది. అప్పటి వరకు ఇలాంటి సినిమాలు ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీల్లోనే వచ్చాయి. అలాంటి సినిమాను మన తెలుగు అనుగుణంగా కథను మార్చి ఇక్కడి నటీనటులతో నటింపచేసి కౌబాయ్ సినిమాలు కూడా తెలుగులో మనం తీయగలమనే ధైర్యాన్ని తెలుగు సినీ పరిశ్రమకు నింపినటువంటి మహానుభావుడు కృష్ణ గారు అని మనం చెప్పుకోవచ్చు. కృష్ణ గారు ఈ కౌబాయ్ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి ప్రదర్శిస్తే ఇది అమెరికాలో కూడా చాలా బాగా ఆడటం జరిగింది ఆ సమయంలో. ఇదే కాకుండా సినిమాస్కోప్ సినిమా కూడా ఫస్ట్ మనకి అందించిన నిర్మాత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఈయన తొలి ఫుల్ స్కోప్ సినిమా మనకి చూపించడం జరిగింది. మరి దాని తర్వాత వచ్చినటువంటి 70mm సినిమా కూడా కృష్ణ గారి ద్వారానే వచ్చింది. అల్లూరి సీతారామరాజును సినిమా స్కోప్ లో చూడటం మనకి ఎంతో ఆనందం ఆ సమయంలో. తర్వాత ఈయన ద్వారానే 70mm సినిమా సింహాసనం కూడా ఈయన మనకి నిర్మించి సినిమాకి పరిచయం చేయడం జరిగింది. వీటితో పాటు ఈయన సంస్థలు చేసినటువంటి 12 కాపురం, దేవుడు చేసిన మనుషులు, 12 కాపురం అద్భుతమైన స్టోరీతో అప్పటి సినీ అభిమానులకు ఒక పండగలాగా ఈ సినిమాను చూపించడం జరిగింది. దీనిలో నటించిన తారాగణం అద్భుతమైన తారాగణం కృష్ణ గారు గాని, ఎస్వి రంగారావు గారు గాని, గుమ్మడి, మరి ప్రభాకర్ రెడ్డి, జమున అద్భుతమైన నటన ప్రదర్శించి ఈ సినిమా విజయవంతమైంది. దాని తర్వాత తీసినటువంటి దేవుడు చేసిన మనుషులు ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే తన అభిమాన నటుడైన నందమూరి తారక రామారావు ఈయన బ్యానర్ లో నటింపచేసి దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం మన కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనే సెంటర్ లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈయన పాడి పంటలు అనే ఒక అద్భుతం సినిమా తీశారు. దాని తర్వాత ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఈయన ఖాతాలో ఉన్నాయి. ప్రధానంగా 1976, 1985 మధ్య కాలంలో కృష్ణ కెరియర్ అద్భుతంగా సాగింది. 3 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఈయన నిద్రాహారాలు మాని సినిమా ప్రపంచమే ఈయన ప్రపంచం అన్నట్టుగా సినిమాలు చేయటం జరిగింది. ఈయన మొత్తం 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు అంటే ఏడాదికి 10 సినిమాలు చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇంత అద్భుతం ఏ నటుడు కూడా
తెలుగు సినిమాల్లో చేయలేదని మనం చెప్పుకోవచ్చు. 3 షిఫ్టులు పనిచేసి వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. అసలు ఈయనకి సినిమాల్లో రావాలనే కోరిక ఎప్పుడు కలిగిందంటే, తాను బిఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారికి సన్మానం జరిగింది. ఆ సన్మానంలో నాగేశ్వరరావు గారికి వస్తున్న ప్రజాదరణను చూసి, సినిమా నటుడైతే ఇంత ప్రజల ఆదరణ ఉంటుందా అని నేను కూడా సినిమాల్లో వెళ్ళాలని ఆ టైంలోనే ఈయన నిర్ణయించుకోవడం జరిగింది. ఆ పట్టుదల అత్యంత వేగంగా తాను ఆశించిన సినిమా ప్రజాదరణ సాధించడానికి ఎంతో కృషి చేసి ఆయన సాధించడం జరిగింది. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి ప్రపంచవ్యాప్తంగా. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు. మరి ఇలాంటి అభిమానులు కృష్ణకు ఉండటం ఎంతో ఆనందించదగిన విషయం. కృష్ణకి ఇలాంటి అభిమానులు ఉన్నారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఇవే కాక ఫిల్మ్ఫేర్ సౌత్ జీవిత సౌకర్య పురస్కారం 1997లో, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2003లో, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఈయనకి 2008లో, పద్మభూషణ్ పురస్కారం 2009లో లభించాయి. 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరి సమర్థకుడిగా మంచి నాయకుడిగా వ్యవహరించిన కృష్ణ ఏలూరు నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి గెలవడం కూడా జరిగింది 1989లో. కృష్ణ గారు ఎన్టీ రామారావుకి మంచి అభిమాని. ఈయనకి రామారావు గారికి చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళు ఈయన. కాకపోతే ఎప్పుడన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే ఆయన రామారావు గారు గాని కృష్ణ గారు గాని వాళ్ళే తీర్చుకునేవాళ్ళు. కృష్ణ కుటుంబం నుంచి ఇప్పుడు మనకి నటిస్తున్నటువంటి మహేష్ బాబు ఎంతో ప్రజాదరణ పొంది మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మహేష్ బాబు యొక్క అభిమానులు మొదటి నుంచి కృష్ణకున్న అభిమానులే. రమేష్ బాబు అనే ఈయన పెద్ద కుమారుడు ఈ మధ్య స్వర్గస్థులైనారు. ఇకపోతే కుమార్తెలు మంజుల కూడా సినిమాల్లో కొన్ని పాత్రలు చేసి ఉన్నారు. చిన్నల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోనే ఉన్నారు. కెరియర్ మొదటి దశలో ఈయన సాయనటి అయినటువంటి విజయనిర్లను 1969లో ప్రేమించి ఈయన రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మహేష్ బాబు ప్రసిద్ధమైన చిత్రాల్లో నటించి తండ్రి పేరైన సూపర్ స్టార్ బిరుదును సొంతం చేసుకున్నారు. ఇకపోతే కృష్ణ గారు ఉన్నటువంటి రెండో భార్య విజయనిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు ఈమె. సుదీర్ఘ సినీ జీవితం సాధారణంగా పలువురితో మంచి సంబంధాలు నిలిపిన కృష్ణకు అక్కడక్కడ కొంతమందితో గట్టి వివాదాలు ఉండేవి. కాకపోతే అవి బయటికి కనబడేటంత ఉండేవి కాదు. నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావుతో సినీ రంగంలో రాజకీయ రంగంలో సాగిన కొన్ని వివాదాలు కొద్దిగా చెప్పుకోదలసినవే. అవి తర్వాత సమసిపోయి వీళ్ళిద్దరూ ఒకటవడం మనకు తెలిసిన మాటే. దశాబ్దాల పాటు తెలుగు సినిమా నేపథ్యంలో గాయకుడుగా ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈయనకి కొన్ని వివాదాలు వచ్చి ఆ సమయంలో ఈయనతో పాటలు పాడించకుండా బాలసుబ్రహ్మణ్యం గారిని ఈయన సినిమాలకి కాస్త దూరం పెట్టడం జరిగింది. ఇక తర్వాత బాలసుబ్రహ్మణ్యం పాడితేనే మనకి మంచిదని కొంతమంది నిర్మాతలు దర్శకులు చెప్పడంతో మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఈయనకి కలిపి, అంటే వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం ఈయన పోట్లాడుకుంది ఏదో లేదు, బయట బాగానే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కాకపోతే సినిమాల్లో ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు కాదు. తర్వాత నిర్మాతలు దర్శకులు వీళ్ళని ఒప్పించి మళ్ళీ సినిమాల్లో పాలించడం జరిగింది. దీంట్లో రాజ్ కోటి తమ కృషిని నేర్పి వీళ్ళిద్దరినీ కలపడం జరిగింది బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి. దీర్ఘ జీవిత చరిత్ర కలిగిన కృష్ణ గారు ఈయన వ్యక్తిగతంగా మంచి మనిషిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈయన ద్వారా తీసిన చిత్రాలు, ఈయన హీరోగా నటించిన చిత్రాలు ఏమైనా అవి అపజయం పాలైతే ఆ నిర్మాతలకు దగ్గరికి వెళ్ళి ఈయనే స్వయంగా నేను మీకు ఇంకో చిత్రం ఫ్రీగా చేస్తాను, మీరు సినిమా తీయడానికి మీరు రెడీ చేసుకోండి, నాకు అడ్వాన్స్ ఏమి ఇవ్వక్కర్లేదని నిర్మాతలకు చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఈయన సినిమాలు తీసిన నిర్మాతలు ఆ చిత్రం రిలీజ్ చేయడానికి డబ్బులు లేక ఆపేసి ఉంటే ఈయనే స్వయంగా వెళ్ళి ఆ డబ్బులు కట్టి సినిమాను రిలీజ్ చేయించేవాళ్ళు. డబ్బులు ఇవ్వకపోయినా తన ద్వారా నష్టపోయినటువంటి నిర్మాతల్ని ఎంతో మందిని ఈయన ఫ్రీగా నటించి వాళ్ళకి డబ్బు సాయం చేసి వాళ్ళని మళ్ళా నిర్మాతగా నిలదొక్కునే అవకాశం కల్పించడం జరిగింది. ఈయన హీరోగా పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణం అని మనం అనుకోవచ్చు. ఈయన పిక్చర్లలో ఎక్కువగా ఫైట్స్ ఉండే కృష్ణ గారి పిక్చర్లో అప్పటి వరకు ఆ ఫైట్స్ మన అక్కినేని
కొక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల్లో గాని, నందమూరి తారక రామారావు చిత్రాల్లో గాని అంతగా ఉండేవి కాదు. ఆ టైంలో ఈయన ఎంతో రిస్క్ తీసుకుని ఫైట్లు చేసి ఎన్ని దెబ్బలైనా తిని పోరాటాల ద్వారా, గుర్రపు స్వారీల ద్వారా, బైకుల మించి కింద పడి నానా దెబ్బలు తిని ఈయన తన కెరియర్ ని అద్భుతంగా మలుచుకున్నారు. అందుకనే ఈయనకి డాషింగ్ హీరో అని పేరు వచ్చింది. ఎక్కువగా ఈయనకి ఈ ఫైట్లలో దెబ్బలు తగులుతూ ఉండేవి, కత్తి ఘాట్లు పడుతూ ఉండేవి. అప్పుడు నిజమైన కత్తులే వాడేవాళ్ళు. ఇప్పుడైతే డూప్లికేట్ కత్తులు వాడుతున్నారు కానీ ఒక్కోసారి రాళ్ల మీద పడి, బైకులు మోటార్ సైకిల్ మీద నుంచి పడి, గుర్రాల మీద నుంచి పడి ఈయనకి షూటింగ్లో ఎన్నో దెబ్బలు తగులుతూ ఉండేవి. సిరిపురం మనగాడు 1983 షూటింగ్ సమయంలో ఏకంగా ఈయనకి ప్రాణం మీదకే వచ్చింది. కానీ అలాంటి ప్రమాదాలను ఎన్నిటినో ఈయన అధిగమించి ముందుకు సాగడం జరిగింది. 1972లో ఆంధ్రప్రదేశ్ లో కరువు అల్లాడుతున్న సమయంలో ఊరంట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమం రూపొందించారు. అంతకుముందు అలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈ పని చేసినట్టు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ టైంలో చెప్పుకోవడం జరిగింది. 1972 అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ లో తోటి నటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చిన డబ్బు సహాయ నిధికి అందించారు. కరువు బాధితుల సహాయ నిధికి అందించడం జరిగింది. ప్రతి ఏడాది ఎండాకాలంలో షూటింగ్లన్నీ ఊటీలోనే ఈయన ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నారు. ఆయన కూడా వేసవి కాలంలో చల్లని ప్రదేశాల్లో సినిమా షూటింగ్లకి ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే అలవాటుగా మారింది. ఈయన తొలినాళ్లలో అవకాశాలు ఇచ్చి ఎంతో మంది నిర్మాతలకు ఈయన సాయంగా ఎంతో చేసి ఉన్నారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూమ్డీల పట్ల కృష్ణ ఎప్పుడు కృతజ్ఞతతో వ్యవహరించారు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడి పంటల సినిమా కోసం కృష్ణ గుంటూరు జిల్లాలో అవుట్డోర్ షూటింగ్ లో వెళ్లిన కృష్ణ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారి లేకపోతే హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ఆ విమానంలో ప్రయాణించి ఆదుర్తి సుబ్బారావు అంత్యక్రియలకు హాజరవడం జరిగింది. ఆదుర్తి సుబ్బారావు కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి సొంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి సుబ్బారావు కుటుంబానికి, నష్టం వస్తే కృష్ణ భరించేటట్టు తాను హీరోగా పంచాయతీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధాలు సినిమాలు చేసి పెట్టారు. మొదటి 2 ఫ్లాప్ అయినా 3వ సినిమా హిట్ అయిందని ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్ ను తన సినిమాలో సహాయదర్శకుడిగా తీసుకుని తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణం సినిమా తీశారు. అది ఫ్లాప్ కావడంతో పద్మాలయ టెలిఫిల్మ్ ఏర్పాటు చేసిన టెలివిజన్ వ్యాపారం రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్ కి ఆ బాధ్యతను అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే ప్రయత్నించారు. ఇకపోతే సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనకు సహాయ సహకారాలు అందించిన కొంగర జగ్గయ్య, రచయిత కోడాలి గోపాలరావు వంటి వారందరినీ తన విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకుని అవకాశాలు ఇచ్చేవాడు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసగా నిలబడేవాడు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన కొన్నాళ్లకే అనారోగ్యంతో మరణించడంతో సినిమాను కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి పూర్తి చేసినా గానీ టైటిల్స్ లో వి రామచంద్రరావు పేరే వేసి తన అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.